ఘోరంగా గొడ్డలితో 7 సార్లు నరికి చంపటం జరిగింది. అంత ఘోరంగా చంపినా కూడా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు. కారణం సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే తన అధికారాన్ని అడ్డేసి మరి అవినాష్ రెడ్డి గారు దోషి, అక్యూజ్డ్ అని సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చినప్పటికీ కూడా ఈరోజు కాపాడడం జరుగుతుంది. 5 సంవత్సరాలు అవినాష్ రెడ్డి గారిని కాపాడుతూనే వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి కర్నూలులో అన్ని సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి అని సిబిఐ అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆడొక బీభత్సం సృష్టించి భయభ్రాంతులకు గురి చేసి అవినాష్ రెడ్డి చుట్టూ పోలీసుల్ని, మూకల్ని ముక్కుముడిగా ముట్టడి చేయించి 3 రోజుల పాటు సిబిఐని సతాయించి ఆఖరికి సిబిఐ అరెస్ట్ చేయకుండా చూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇది అధికారాన్ని వాడుకోవడం, దుర్వినియోగం చేయడం, ఒక హంతకుని, అది కూడా సొంత చిన్నాన వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం భావ్యం అవునో కాదో మీరు నిర్ణయించాల్సిన సమయం వచ్చింది. మీరు తీర్పు చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకవైపు ఉంది. అదే రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు ఉన్నారు. ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుతున్నారో, ఎందుకు భయపడుతున్నారో ఇంతవరకు చెప్పలేదు. అంత ఘోరంగా క్రూరంగా చంపితే ఆయన మీద 7 సార్లు గొడ్డలితో ఆయన తల మీద నరుకుతే ఆయన ఎంకలు కనిపించాయి, ఆయన మెదడు బయటికి వచ్చింది. అంత ఘోరంగా చంపితే ఇల్లంతా రక్తపాతమైంది. కానీ సాక్షి ఛానల్ మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పింది. అలా ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పలేదు. ముఖ్యమంత్రి కాకముందు కానంత వరకు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి దాచుకోవడానికి ఏమీ లేకపోతే, భయపడడానికి ఏమీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇంకా ఎంక్వైరీ చేసుకుంటే ఇన్ని రోజులు 5 సంవత్సరాలు స్వయాన రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదు అంటే ఇక న్యాయం బ్రతికున్నట్ట, చచ్చిపోయినట్ట? ఒకసారి ఆలోచించండి. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి న్యాయం కోసం అర్థిస్తున్నారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ గడ్డ మీద న్యాయం కోసం 5 సంవత్సరాలుగా ఘోషిస్తూనే ఉంది. ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. సునీతమ్మ ప్రతి కోర్టు మెట్టు ఎక్కుతుంది, ప్రతి తలుపు తడుతుంది, అయినా న్యాయం జరగడం లేదు. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారే తన పదవిని అడ్డేస్తున్నారు. ఇది న్యాయం కాదని నాకు అనిపించింది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది. 3200 కిలోమీటర్లు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసిన చెల్లెల్ని నేను. కానీ ఈరోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఇది భావ్యం కాదు కాబట్టి హంతకులు మళ్ళీ గెలవకూడదు, మళ్ళీ వాళ్ళను రక్షించుకునేదానికి అధికారం వాడకూడదు, మళ్ళీ హత్య చేయించిన వాళ్ళు చట్టసభలకు పోకూడదు, ఇది అన్యాయం కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యం చేసి ఎదురు నిలబడింది. మీ అందరూ రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించాలని, వివేకానంద రెడ్డి బిడ్డకు న్యాయం చేయాలని, వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయాలని, మీకు సేవ చేసిన వివేకానంద రెడ్డి గారు ఎంతగా సేవ చేశారన్న వివేకానంద రెడ్డి గారి దగ్గరికి ఎవరైనా పని ఉంది అని వెళ్తే వాళ్ళ బండిలోనే కూర్చోబెట్టుకుని ఆఫీసర్ వరకు తీసుకువెళ్లి వాళ్ళ సమస్యను అక్కడికక్కడ పరిష్కరించిన ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి గారు. మరి అలాంటి ఆయన విషయంలో కూడా ప్రజలందరూ స్పందించకపోతే ఇక న్యాయం చచ్చిపోయిందనే లెక్క. ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకో పక్క అదే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక పక్క న్యాయం ఉంది, ఇంకో పక్క నేరం ఉంది, ఒక పక్క ధర్మం ఉంది, ఇంకో పక్క డబ్బు, అధికారం ఉంది. ప్రజా తీర్పు కోసం ఈరోజు ప్రపంచమంతా వేచి చూసింది. మీ తీర్పు కోసం, ప్రజల తీర్పు కోసం, కడప ప్రజల తీర్పు కోసం న్యాయం బ్రతుకుందని మరొకసారి నిరూపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు నమ్మకంగా సేవ చేశారో, అవకాశం ఇస్తే నేను కూడా సేవ చేయాలని ఈరోజు ఎంపీగా నిలబడడం జరిగింది. ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి, నన్ను గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంతు అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీకోసం కొట్లాడుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి అన్నా ఇక్కడే బతుకుతుంది, ఈ గడ్డకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది. మరొకసారి న్యాయాన్ని గెలిపించమని, వివేకానంద రెడ్డికి న్యాయం చేయమని, రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించమని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అయ్యను
శిరస్సు వంచి చేతులు జోడించి నమస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. ఉంటానా అన్నా? హస్తం గుర్తు, హస్తం గుర్తు. జోహార్ వైఎస్ఆర్. రాజశేఖర్